వైజాగ్లోని రుషికొండలో నిర్మాణాలపై చంద్రబాబుతో చర్చించామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రుషికొండలో 500 కోట్లతో నిర్మించిన రాజ్మహల్ ను ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలోని రుషికొండలో భవన నిర్మాణాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతమైన కట్టడాలు నిర్మించారని తెలిపారు. త్వరలోనే రుషికొండలో చంద్రబాబు పర్యటన ఉంటుందన్నారు. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేస్తే బోడుగుడు చేయడం కానీ లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి అనుకోవడం కానీ మరి దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టేదాన్ని కూడా చాలా ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు, డిస్మాంట్లింగ్ అంత చేశారు. ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే రివర్ ఉందో ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెండు పడుతూ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తుంటే ఇక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం పోలీసులను ఓడిపేసేసి ప్యాక్ చేసి కొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లు మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని కూల్చేస్తే మరి ఈ రోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం. వైజాగ్లోని రుషికొండలో నిర్మాణాలపై చంద్రబాబుతో చర్చించామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రుషికొండలో 500 కోట్లతో నిర్మించిన రాజ్మహల్ ను ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రెహనా. రుషికొండలో ఉన్నటువంటి నిర్మాణాలను ఈ రోజు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి రుషికొండ నిర్మాణంలో ఎవరిని కూడా రానియకుండా నిర్బంధించారంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉండడం కూడా జరిగింది. ఈ కట్టలపై ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామంటూ కూడా గంటా శ్రీనివాసరావు తన కారులోంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటూ కూడా కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేసినప్పటికీ కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. తర్వాత విశాఖలో రాజధాని అంటూ కూడా 3 రాజధానులు అంటూ కూడా యూటర్న్ చేశారంటూ కూడా కామెంట్ చేశారు. అయితే పచ్చటి ఏదైతే ఉందో భీమిలి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చేసి విధానంతంగా కట్టడాన్ని కూడా కట్టారంటూ కూడా గతంలో భీమిలి నియోజకవర్గం సంబంధించినటువంటి ఏదైతే గంటా శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. అయితే పచ్చటి టూరిజం లాంటి రుషికొండను పూర్తిగా కూల్చి విశాలంగా కట్టుకున్నటువంటి కట్టడాల్లో ఏముంది అని తెలుసుకోవడానికి ప్రజలు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. అయితే మేము వెళ్ళడానికి కూడా ఎన్నో ఆంక్షలు విధించారు, గతంలో ఎన్నో కేసులు కూడా పెట్టారంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే చెప్పడం జరిగింది. అయితే అసలు లోపల ఏముంది ఏంటి అనేది తెలుసుకోవడానికి గంటా శ్రీనివాసరావుతో పాటు మీడియాను కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే లోపల ఉన్నటువంటి కొన్ని గదుల్లో విశాలంగా ఉన్నటువంటి భవనాలతో పాటు కొన్ని ఫర్నిచర్లు విశాలంగా ఉన్నటువంటి ఖరీదైన ఫర్నిచర్లు కూడా ఉండడం జరిగింది. అలాగే కొన్ని బాత్రూమ్లు అయితే కూడా చాలా ఖరీదైనగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది జనసేన మీడియా అధికార ప్రతినిధులు కూడా చాలా మంది లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే విశాఖ పార్లమెంట్ సుమారు 50,000కు పైగా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో
9.8 ఎకరాల నిర్మాణంలో నిర్మించారు. మొత్తం 7 బ్లాకులు, విజయనగరం 3 బ్లాకులు, కళింగ, గజపతి వెంగిలో 2 బ్లాకులు ఉన్నాయట్టు గంటా శ్రీనివాసరావు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ అక్రమంగా దోచుకున్నటువంటి ఈ రుషికొండ అయితే ఏదైతే ఉందో దానికి 500 కోట్లు పెట్టి నిర్మించారో కూడా తెలియట్లేదు అంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అసలు 500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు, దీనిపై కూడా సమగ్ర విచారణ కూడా చేపడతామంటూ కూడా గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి టూరిజం మినిస్టర్ గా కందులు దుర్గేష్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు కందులు దుర్గేష్ ని టూరిజం శాఖ కూడా టూరిజం శాఖకి మంత్రిగా రావడం జరిగింది. ఆయన త్వరలోనే పర్యటిస్తారు. దీని మీద సమగ్ర విచారణ కూడా చేపడతాము. త్వరలోనే దీనికి సంబంధించి అనేక విచారణలు కూడా చేపడతాము. అసలు 500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు అనే దానిపై కూడా త్వరలోనే దీని మీద విచారణ చేపడతామంటూ కూడా గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అసలు ఇందులో 500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో, అసలు దీంట్లో ఉన్నటువంటి దానిపై కూడా సమగ్ర విచారణ అయితే చేపడతామంటూ కూడా గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. రేహనా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ అన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేస్తుంది గోడుగులు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి తప్పుకోవడం కానీ, మరి దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్ కూడా చాలా గొప్పగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు, డిస్మాంట్లింగ్ అంత చేశారు. ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే రివర్ ఉందో ఆ రివర్కి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెండు పడుతూ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తుంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం పోలీసులు తీసేసి ప్యాక్ చేసి అది కొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు, ట్రక్లైలు, మిషన్లు తెచ్చి దాన్ని